సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైజ్. మార్నింగ్ నుంచి అయితే చూడొచ్చు. సో టైం చూస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్ 9 అవుతుంది, వచ్చి 2 hours అవుతుంది. 2 hours మొత్తం షాప్ మొత్తం క్లీన్ చేసే వరకు నాకైతే కొంచెం లేట్ అయిపోయింది గైజ్. సో ఆటోలు అయితే ఇంత పొద్దుగాల ఎన్నికైనా మోడల్ ఉన్నాయి చూడొచ్చు. ఇప్పుడు ఇండియాలో మాత్రం మన హైదరాబాద్లో మెయిన్ వచ్చేసి ఆటోలకి గ్యాస్ దొరకడం చాలా రేర్ అయిపోయింది. చూపిస్తా చూడండి. సో గైజ్ మార్నింగ్ అయితే చూడొచ్చు. సో టైం చూస్తున్న ఎగ్జాక్ట్ 9 o'clock అవుతుంది. మా షాప్ కూడా ఎన్నికైనా ఆటోలు ఉన్నాయి. ఈ ఆటోలు స్ట్రైక్ అవుతాలో గైజ్ గ్యాస్ కోసం. సో ఇక్కడ నుంచి దగ్గర చేతినాక వరకు అయితే లైన్ ఉంది. సో మా ఆటోలో చెప్పాల్సిన అవసరం అయితే లేదు గైజ్ వీడియోలో. సో గైజ్ చూడొచ్చు దగ్గర ఒక 100 నుంచి 200 ఆటోలు మా షాప్ గానే ఉన్నాయి. సో ఈ మార్నింగ్ ఎగ్జాక్ట్ 9 o'clock గైజ్ చూడొచ్చు. మన ఇండియాలో మాత్రం ఇప్పుడైతే గ్యాస్ ఆటో గ్యాస్ చాలా షార్టేజ్ ఉంది గైస్. కొన్ని బంకులు కూడా బంద్ అయిపోయినాయి. సో నేను అడుగుతున్నా లైఫ్లో ఫస్ట్ టైం గైస్ ఎన్నిగానో ఆటోలు లైన్ చూడడం. దగ్గరగా ఇక్కడ నుంచి లాల్దర్లో మంకలమ్మ గుడి దాటేసిన గైస్ చూడొచ్చు. సో ఇక ఎవరు బదలాలకి. సో ఏం చేద్దాం చెప్పాను కదా, బయట కొట్లాట ఏందో కానీ ఇది మాత్రం మన తల మీదకి వచ్చేటట్లుంది. సో ఇండియాలో మాత్రం పెట్రోల్ కూడా ఫుల్ షార్టేజ్ ఉంది గైస్. మొన్న నాకు 2 hours పట్టింది. సో హే గైస్ టైం కూడా ఆల్మోస్ట్ మన 3 కావడానికి అయితే వస్తుంది. సో మనకైతే లంచ్లో స్పెషల్ పప్పుచారు, రైస్, ఇంకా మీ అందరికి తెలిసింది క్యారెట్ అండ్ కీరా. సో నా పక్కన మొత్తం ముద్దపప్పు అయితే ఉంది గైస్, మనం అయితే తిన్నాం. సో ఇది మేక కాళ్ళ చోరువా గైస్. సో మా మామ పిల్లలు అయితే కూడా గైస్, మా బొమ్మడి గాడు అయితే ఫుల్ హంగామా చేస్తుంది గైస్. వానికి బెదిరించినా వాడు రిటర్న్ బెదిరిస్తాడు గైస్. ఇగో వాళ్ళ అక్కకి ఎట్లా కొడుతుంది చూడండి గైస్. మా పెద్ద మరదలు టవాల్ తీసుకుంటున్న అందరినీ కొడుతుంది గైస్. వానికి ఏమన్నా ఇగో చూడండి గైస్. టవాల్ తీసుకుంటే నేను ఏడుస్తాడు. చెప్పిన మాటనేమో అస్సలు కిన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడు చూడండి, టవాల్ తీసుకుంటాడు. ఇగో వాళ్ళ అక్క నెత్తి మీద వేస్తాడు చూడండి. నాకు ఇక వాళ్ళిద్దరే గైస్ ఇప్పుడు అందుకే టైం పాస్ మామూలుగా మాత్రం. చిన్నగా ఉన్నప్పుడు మనం ఏం చేసినా మంచిగా ఉంటుంది గైస్. పెద్దగానికి అట్లా వేసినా మాత్రం ఎమ్మడవాడి కొడతారు మనకైతే. సో మనకైతే రీజన్ అయితే తెలిసినడావు. చూడండి వాడు ఎట్లా కొడుతుంది కూడా. ఇక అందరిని చూసుకుంటే నవ్వుతుంది. సో ఈరోజు అయితే వెదర్ అయితే మంచిగా ఉంది గైస్. వర్షం అయితే పడది. సో జర ఎండ కూడా గట్టిగా కొడుతుంది. ఉబ్బరం కూడా దమాయించి అవుతుంది గైస్. సో ఇక వీడియో అయితే మావాడైతే ఉన్న కొద్ది ఇక కొడుతూనే ఉండే ఇక దానికి ఏం చెప్తాను చెప్పండి. సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చారు. టైం చూడొచ్చు ఎగ్జాక్ట్ 10 కావడానికి అయితే వస్తుంది. సో ఇంట్లో స్పెషల్ అయితే పాలకూర కర్రీ. సో ఇంకా ఇది ఏమో తెలుస్తున్నాయి రైస్. ఇంకా ఇది మావానికి అయితే అన్నం చేసినారు. సో పప్పు ఉందని చెప్పింది కదా మా మమ్మీ. పప్పు అయితే లేదనుకుంటా గైస్, పప్పు మొత్తం అయిపోయింది అనుకుంటా. సో మనం ఏం తిందాం, మధ్యాహ్నం తెచ్చుకున్న వాటర్ మిలన్, ఇంకా మా ఓన్ కోసం తెచ్చిన బన్ను, ఇంకొకటి ఐస్ క్రీమ్ చిన్న కోను. సో టమాటాలు సగం కోసి పెట్టేసినారు గైస్. అసలు ఏం చేద్దామనుకున్నారేమో మా ఇంట్లో, నాకు అర్థమైతే లేదు. ఇంకా ఇది మాత్రం ఖరాబ్ అయిపోయింది వచ్చి కానీ మా ఇంట్లో అయితే పడేది గాయస్ నిజం చెప్పాలనుకుంటే. సో వాటర్ మిలన్ అయితే మనం తినలేం, కొంచెం తీసుకున్నాం. ఫుల్ టేస్ట్ ఉంది. సో నేను పెట్రోల్ బంక్కి పోయినప్పుడు లైన్ ఉంది, జల్దీ పెట్రోల్ కొట్టించుకొని వచ్చే దారిలో ఇది ఉంటే వాటర్ మిలన్ తీసుకున్నాను కదా. ఎందుకంటే సమ్మర్లో వాటర్ మిలన్ తినాలి. సో మన టెంపరేచర్ కూడా బాడీ కూల్ పెడుతుంది. సో మన వెంకటేశ్వరం కూడా హై అయిపోయింది. సో పాస్వర్డ్స్ అయితే నిజం గాయస్. మా ఇంట్లో లేదు ఫుల్ మా బొమ్మడి ఆడు మా మడతలు ఫుల్ ఆడి జల్లి టైర్డ్ అయిపోయి పడుకున్నారు. సో వాళ్ళకైతే డిస్టర్బెన్స్ అయ్యా గాయస్. మనకు తినే టైం మాత్రం టీవీ విషయం అలవట్లేదు. సో హే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్, బాయ్, సీ యూ.